అందరికీ నమస్కారం. ఏప్రిల్ 2026 మకర రాశి వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, పరిహారాలు మొదలైన వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆరోగ్యం. ఏప్రిల్ మొదటి సగంలో సూర్య శని కలయిక వల్ల కాళ్ళ, నరాల మరియు మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశము ఉంది. ఏప్రిల్ 15 తర్వాత మీ ఆరోగ్యం మరియు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడనుంది. ఇక ఉద్యోగం మరియు వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండనుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు లేదా ప్రమోషన్ల కోసం ఈ నెల అంత అనుకూలంగా లేదు. ఇక కార్యాలయంలో మీ పనితీరు సాధారణంగా ఉంటుంది. పెద్దగా మార్పులను ఆశించలేము. ఇక వైవాహిక మరియు ప్రేమ జీవితం ఈ నెలలో మకర రాశి వారికి ఎలా ఉందంటే, ఏప్రిల్ 15 వరకు మీ భాగస్వామికి మానసిక ఒత్తిడి లేదా కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు. ఇక ఏప్రిల్ 16వ తేదీ నుండి పరిస్థితులు చక్కబడతాయి. భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. ఇక వ్యాపారం చేస్తున్న వారికి ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం స్థిరంగా ఉంటుంది. అయితే ఈ నెలలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా భారీ పెట్టుబడులు పెట్టడం ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఇక కుటుంబ జీవిత విషయానికి వచ్చినట్లయితే ఈ నెల మొత్తం కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే సూచనలు ఎక్కువగా ఈ నెలలో మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏప్రిల్ 19 వరకు పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు 20వ తేదీ తర్వాతనే వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక పిల్లల ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా కళ్ళు మరియు చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మకర రాశి వారికి ఎంతైనా ఉందనే చెప్పుకోవాలి. ఇక ఏప్రిల్ 10 వరకు ఎలక్ట్రానిక్ వస్తువుల మీద అకస్మాత్తుగా ఖర్చులు పెరగవచ్చు లేదా పాత అప్పులు తీర్చవలసి రావచ్చు. ఇక ఏప్రిల్ 11 నుండి నెలాఖరు వరకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి చూసారుగా ఏప్రిల్ 2026లో మకర రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.